भाइयों बहनों और मेरे प्यारे देशवासियों నాకు అర్థం కాలేదు సార్. ఏంది హిందీలో మాట్లాడుతున్నా అని చెప్పి హిందీ పిల్ల అనుకోకండి, తెలుగు పిల్లనే. ఏదో సరదాగా కొత్తగా ఉంటుంది కదా అని ట్రై చేసిన. ఇంతకీ వెల్కమ్ టు దిస్ వీడియో. సో సగం డ్యామేజ్ తిన్న ఎనిమి ఉన్నారు కదా, ఆయన కోసం అని చెప్పి డాన్సింగ్ గ్రెనేడ్ వేసిన. నేను వేసిన గ్రెనేడ్ నా దగ్గరికి వచ్చేసింది. ఏంటో ఈ గ్రెనేడ్కి నేనంటే అభిమానం. నేను ఎనిమి కోసం వెళ్తే ఎనిమి నా కోసం కిందికి దుంకారు. ఇంకా ఎనిమి దగ్గరికి వెళ్ళి వెల్కమ్ చెప్పా. యాక్చువల్లీ రూమ్ లో ఇంకొక ఎనిమి ఎవరైనా ఉన్నారేమో, ఇతనికి కవర్ ఇస్తారు అనుకున్నా, కానీ ఈజీగానే చచ్చిపోయినారు అనుకోండి. ఇదే టైంలో దూరంకి వెళ్ళి గన్ సౌండ్స్ వినిపించాయి. వస్తున్నా, అందరికీ న్యాయం చేస్తా, బట్ ఫస్ట్ అయితే లూట్ చేసుకుంటా. మంచి మంచి కట్టుబాట్లు సార్. నేను వెళ్ళేసరికి ఫైట్ అయిపోయింది. ఎనిమిస్ ప్రశాంతంగా లూట్ చేసుకుంటున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేసిన, ఎందుకైనా మంచిది పడి ఉంటుంది కదా అని చెప్పి ఒక మాలి కూడా వేసేసిన. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. కిల్స్ కావాలి అని అంటే గన్ సౌండ్స్ ఎటొస్తే అటే ఉరకాలి. అంతేగా అంతేగా. దేర్ సిసిసి. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. పద్ధతిగా ఆడుకోండి అని అంటే ఇంటిపైకి ఎక్కుతా పాకుతా అంటారు వీళ్ళొకళ్ళు. అందుకే డాన్స్ వేయించి చంపుదాం అనుకున్నా. ఇక చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమోనని చెప్పి చుట్టూ తిరిగి చూసేసరికి ఒక ఆయన నాకు అదే పనిగా సైట్ కొడుతూ కనిపించాడు. చేతిలో గన్ పెట్టుకున్నప్పుడు నన్ను కొట్టకుండా సైడ్ కొడితే ఇట్లనే ఉంటుంది మళ్ళా. ఎనిమి ఫేస్ టు ఫేస్ వచ్చి కొట్టినా పర్లే, ఆఖరికి హ్యాకర్ హ్యాక్ వేసుకుని వచ్చినా కూడా పర్లే, ఫేస్ టు ఫేస్ ఉండాలన్నట్టు. కానీ ఈ క్యాంపర్లు బీజిఎంఐకి క్యాన్సర్ లాంటోళ్ళు. ఎప్పుడు వస్తారో, ఎక్కడి నుంచి కొడతారో, ఎప్పుడు కొడతారో తెలీదు. ఈ గ్యాప్ లో వాళ్ళ టీమ్మేట్ ఒకతను వచ్చి బాల్కనీలో పడుకున్నారు. వదులుతామా మనము, గ్రెనేడ్ టేస్ట్ చూపించేసిన. అది అయిపోయిన తర్వాత నా జన్మ భూమి భూమి అనుకుంటూ ఇరాంగిల్కి వెళ్ళిపోయినా. అంటే యాక్చువల్లీ నింబస్ ఐలాండ్ టైం అయిపోయింది, కిందికి నూకేసినారు అన్నట్టు. కిందికి దిగుడుతోనే వాటర్ కనిపించేసరికి సముద్రంలో దించుతుంది అనుకున్నా, బట్ ఊరి బయట ఉన్న ప్రిమాస్లో దించుతుంది. చచ్చినోళ్ళ పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు ఈ బండి దొరికింది. చుట్టుపక్కల ఏది బండి దొరకలే. అదే బండి వేసుకొని బయలుదేరిన జోన్ లోపలికి వెళ్దామని. బట్ నేను డే బై డే గజనీకి సిస్టర్ లా తయారైపోతున్నా. ఎందుకంటే నింబస్ ఐలాండ్ లో దొరికిన కార్పెట్ ఉంది కదా, కార్పెట్ మీద ఎగురుకుంటూ వెళ్తుంటే దారిలో ఇక్కడ ఒకటి కనిపించింది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. వెంటనే శంకరాభరణంతో స్నానం చేస్తా అన్న బ్రహ్మిగారి డైలాగ్ గుర్తొచ్చింది. ఆయన స్నానం చేస్తారు, గైనంత పెద్ద విద్వాంసులు కాకపోయినా కూడా మనం కూడా ఏదో ఒకటి చేసి క్రేట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా. నా మ్యూజికల్ స్కిల్ చూపించేసిన ఇక్కడ. సాహసం అనే చెప్పాలి. బీజిఎంఐలో ఏ బండి నడిపినా రాని సాటిస్ఫాక్షన్ గ్లైడర్ ని నడిపితే వస్తుంది. ఇంతే. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ సార్, బస్సులు రైలు ప్రయాణాల కంటే విమానం ప్రయాణం చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంటుంది సార్. గ్లైడర్ ని తెలుగులో ఏమంటారు మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మీకు ఒక షౌట్ అవుట్ ఇస్తాను. A few moments later. సో గ్లైడర్ వేసుకొని హాయిగా ఎగురుకుంటూ వెళ్ళిపోయాను. 3.1 అప్డేట్లో గ్లైడర్ కంట్రోల్స్ చేంజ్ చేయడం వల్ల ఇది నడుపుడు ఇంకా ఈజీ అయిపోయింది. ఎవరైనా చక్కగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. నువ్వేంట్రా పెద్ద ఎక్స్పీరియన్స్ పైలట్ లాగా తిప్పేస్తున్నావు? ఆయన పట్టుకోమన్నారు కదా సార్. పట్టుకుంటావా? ఏది పడితే అది పట్టుకోకూడదురా. కాకపోతే పెట్రోల్ తక్కువ ఉంటుంది, అదొక్కటే ప్రాబ్లం. పోయే దారిలో నాకు ఒక డ్రాప్ కనిపించింది. కానీ ఎనిమీస్ కి డ్రాప్ తో పాటు నేను కూడా కనిపించిన. ఇంకేం చేస్తారు చెప్పండి, వాళ్ళ దగ్గర ఉన్న యూఎంపీతో నన్ను షూట్ చేయడం స్టార్ట్ చేసినారు. మొత్తం టీం అంతా నా పైన ఫైర్ చేస్తున్నారు. డ్రాప్ కిందికి రీచ్ అయ్యే లోపు నేను పైనకి వెళ్ళిపోతానేమో అని డౌట్ వచ్చింది.
బట్ సేఫ్లీ అయితే గ్లైడర్ని అయితే ల్యాండ్ చేసిన వెంటనే ఎనిమిస్ నా వైపు కూరుకుడు మొదలు పెట్టిండ్రు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లోనే టీం ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ ఏం చేస్తాం, సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడదామని మొదలు పెట్టినాం కాబట్టి ఇక తప్పించుకోలేం. కానీ ఇక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ మిరకిల్ అయితే జరిగింది, అదేందో మీరే చూడండి. ఎతక్కుండానే ఒక ఎదవ దొరికాడు. ఏమైందిరా? అచ్చిండు, కాల్చిండు, పోయిండు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆ యుఎస్ఎడ్ అయినా మాత్రం దేవుడు లెక్కొచ్చారు, కానీ అదే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. పోత పోత నాకు కిల్ ఇచ్చారు, తన పెట్టెలో ఉన్న లూట్ ఇచ్చారు, అందుకే నాకు నచ్చారు. ఇక మిగిలిన ఎనిమి మాత్రం అక్కడ వెనుక దాసుకొని చూస్తుంటే స్నైపర్తో కొట్టిన ఒక్క షాట్ పడేసరికి బండకి బల్లి లెక్క అతుక్కుపోయారు. బట్ ఇక్కడ నుంచి నేనైతే ఫస్ట్ ఎస్కేప్ అవ్వాలా. ముందు బండ వెనక దాక్కున్న ఒకే ఎనిమి అనుకున్నా కానీ నా వెనక ఇంకొక ఇద్దరున్నారని నాకు అప్పుడే అర్థమైంది. M4తో కాలుస్తున్న ఒకతను ఇంకొక అతను కకృతి తగలేయ గ్లైడర్ని వేసుకొని పారిపోదాం అనుకొని ట్రై చేస్తున్నారు. ఇలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో స్టంట్లు చేయడం అవసరమా ఆయనకి? బట్ M4 అతన్ని కాల్చేసరికి నేను అతని కిల్ అయితే దొబ్బేసిన అన్నట్టు. ఫ్రీ ఎవడురా నువ్వు? తప్పురా. ఇక వచ్చిన కిల్ ఎప్పుడు వదులుకోకూడదు. మొత్తం సర్వర్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. డ్రాప్ కోసం వస్తున్నారో నా కోసం వస్తున్నారో మొత్తానికైతే అర్థమైతలే. వీడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? ఈ స్నైపర్ షాట్ అయితే మీరు మెచ్చుకోవాలా. వెంటనే గ్రోజాలో అమ్మో తక్కువ ఉన్నాయని బయట స్మోక్ వేసుకొని డ్రాప్ దగ్గరికి వెళ్ళిన లూట్ చేసుకోవడానికి. అంటే స్మోక్ ఒక చోట వేసినా డ్రాప్ ఇంకొక చోటు ఉందనుకోండి. ప్రశాంతంగా నన్ను లూట్ కూడా చేసుకొని ఇవ్వట్లేదు. వచ్చే ఎనిమీస్ వస్తూనే ఉన్నారు, కొట్టేటోళ్ళు కొడుతూనే ఉన్నారు. ఈ గేమ్ లోపల ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో బయటకు వచ్చి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నా అయిపోతుంది. ఈ పాటికి నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయిపోతుంది. వీళ్ళందరూ కాదన్నట్టు దూరంకి వెళ్ళి ఇంకొక ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేయడానికి ట్రై చేస్తున్నారు. మరి ఏం సరదానో ఏమో నాకు అర్థమవుతుంది. మనల్ని టచ్ చేసిన ఎనిమిని మాత్రం లాబీకి పంపించాలని ఫిక్స్ అయిపోయినా. నార్మల్ గన్తో కాదు స్నైపర్ షాట్ పడాలి అనిపించింది, అండ్ పడింది, కింద పడ్డారు కూడా. సెట్ అయిపోయినారు. ఇంకొక ఆయన, ఎంత మంది వస్తారు అసలు? వీళ్ళందరూ కూడా నాకు కిల్స్ ఇవ్వడానికే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ మెక్లెరిన్ ఆయన మాత్రం ఏదో పడేసుకున్నారని అయితే నాకు అర్థమవుతుంది. గంట సేపటికి వెళ్ళి ఈడనే తిరుగుతున్నారు. ఓ కాక ఎండలు మస్తున్నాయి, బయట తిరిగినామంటే కనుక సన్ స్ట్రోక్ అవుతుంది మళ్ళా. ఇక అక్కడి నుంచి ఇంకొక కాంపౌండ్ తీసుకుందామని వెళ్తున్నా. స్నైపర్ షాట్ అంట. స్నైపర్ క్వీన్కే స్నైపర్ షాట్ కొట్టినారంటే ఆయనకి ఎన్ని గట్స్ ఉన్నాయో. ఎవరో పాపం పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినారు. అండ్ హెవీ డ్రైవర్ కదా, అందుకని చెట్టెక్కిద్దామని ట్రై చేసినా కానీ చెట్టు ఎక్కలే బగ్గి. ఇక వెనుకున్న ఈ బాన్ హౌస్ని హోల్డ్ చేద్దాం అనుకొని ట్రై చేసిన. యాక్చువల్గా నేను ఎనిమీస్ దగ్గరికి వెళ్తాను, ఎనిమీసే నా దగ్గరకు వస్తారు అర్థం కాదు. కానీ నేను బాన్ హౌస్ దగ్గరికి రాగానే ఫ్లయింగ్ కార్పెట్ వేసుకుని ఒక 2 ఎనిమీస్ వచ్చారు అనమాట. వాళ్ళు కిందికి వస్తే కనుక కొట్టేద్దామని గ్రోజా పట్టుకొని రెడీ ఉన్నా, కానీ వాళ్ళు ఇంటి పైన ల్యాండ్ అయినారు. మస్తు తెలివైన వాళ్ళు కదా. ఏం చేసినానంటే కార్నర్లో ఒక డాన్సింగ్ గ్రెనేడ్ వేసా, సో దట్ ఆ పైకి రీచ్ అయితే కనుక వాళ్ళు డ్యాన్స్ వేస్తారని. ఆల్రెడీ హిట్ అయింది ఎనిమికి, వాళ్ళు డ్యాన్స్ కూడా మొదలు పెట్టినారు. బట్ ఇంకొక ఆయన సిసిసిసిసి ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా నన్ను ఎంత ఇగ్నోర్ చేస్తున్నారో అతను. నన్ను చంపేసినా పర్లేదు కానీ నన్ను ఇగ్నోర్ చేస్తే మాత్రం నాకు అస్సలు నచ్చదు. అందుకనే గబువి అనేటో ఆయన మాత్రం చంపేసిన.
ఈడ పైనున్న ఎనిమీస్ అయితే కిందికి రారని అర్థమైపోయింది. మస్త్ సేపు ఈడ వెయిట్ చేసిన తర్వాత ఇక మా నాన్న వాళ్ళని వదిలేసి నేనైతే జోన్ లోపలికి వెళ్ళిపోయినా. బికాజ్ ఇంటెలిజెంట్ ఫెలో. ఆల్రెడీ చాలా చిన్న జోన్, ఇంకొక 150 మీటర్స్ జోన్ లోపలికి వెళ్ళాలి కాబట్టి వెంటనే జోన్ లోపల ఉన్న ఒక కాంపౌండ్ దగ్గరికి అయితే వచ్చేసిన. పెట్టలు అంటారా బాబు. ఇక్కడ పడుకున్నావా? బీజిఎంఐలో అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చే సౌండ్ హెడ్ షాట్. అది స్నైపర్తో కొడితే వచ్చే కిక్కే వేరు. జోన్ క్లోజ్ అయ్యే టైం అయిపోతుంది. జోన్ లోపలికి వెళ్దాం అనుకునేసరికి ఇక్కడ ఒక స్నేక్ అయితే నా కోసం ఎదురు చూస్తుంది. హైవేలో వెళ్ళాలంటే టోల్ కట్టాలి, బీజిఎంఐలో జోన్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇలాంటి స్నేక్స్ని కొట్టాలి. అంతే, ఆయన ఖర్చులకి ఇచ్చేసిన తర్వాత జోన్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. అండ్ లాస్ట్కి కేవలం ఒకే ఒక్క ఎనిమి మాత్రమే మిగిలి ఉన్నారు. తన్ని ఎలా చంపానో మీరే చూడండి. ఒకవేళ నా సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, నా షార్ట్ వీడియోస్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండ్ కీప్ సపోర్టింగ్ లేడీ ప్రెడేటర్.